వెల్కమ్ టు యూఏటీవీ. సిఏఏ దేశంలో దీన్ని అడ్డుపెట్టుకుని సృష్టించిన అల్లర్లు అన్నీ ఇన్ని కావు. నిజానికి సిఏఏ అనేది అసలు భారతీయ పౌరులకు వర్తించని చట్టం. అయినా కూడా ప్రతిపక్షాలు ముస్లింలలో భయాందోళనను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ముస్లిం దేశాలన్నింటినీ కూడా బయటకు పంపించేస్తారనే దుష్ప్రచారం చేశాయి. కానీ ఈ చట్టం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన మైనార్టీలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్స్, ముస్లింలు వీళ్ళు ఆయా దేశాల్లో ఇబ్బందులకు గురై భారత్కు వచ్చిన వారికి పౌరసత్వం తొందరగా ఇచ్చేందుకు ఏర్పడిన చట్టమే సిఏఏ. కానీ దీన్ని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి అనేక అల్లర్లకు కారణమయ్యాయి. కానీ ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. 5 ఏళ్ల తర్వాత దానికి రూల్స్ ఫ్రేమ్ కూడా చేశారు. ప్రస్తుతానికి అంతా ఓకే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ఏంటి అనే విషయానికి వస్తే 2014 లోపు ఎవరైతే మైనార్టీలు ఉన్నారో ఇతర దేశాల్లో వేధింపులకు గురై భారత్కు వచ్చారో వారికి పౌరసత్వం కల్పించబోతోంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. మన దేశ జనాభా 144 కోట్లు. మనకు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నాం. వీళ్లకు పౌరసత్వం ఇవ్వడం ఏంటని మరోవైపు ఈసీఏమో సర్పేరుతో అక్రమ వలసదారులను ఏరివేస్తుంది. కేంద్రం మాత్రం ముస్లిం దేశాల్లో వేధింపులకు గురైన హిందువులను మాత్రం హక్కును చేర్చుకోబోతుంది. అంటే ముస్లింలు బతకడానికి అనేక దేశాలు ఉన్నాయి, కానీ హిందువులు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఒక భారత్కు మాత్రమే రాగలరు. అందుకే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైతే పొరుగు దేశంలో వేధింపులకు గురై భారత్కు వచ్చి ఉంటే వారు భారత్ను విడిచి వెళ్లాల్సిన పని లేదు, మిగతా వాళ్లను పంపిస్తామని మోడీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పశ్చిమ బెంగాల్లో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి వస్తున్న వారిలో మైనార్టీలే ఉన్నారు. వారిలో హిందువులే ఎక్కువ. వీరిని మతువాలు అంటారు. వీరికి భారత్ రక్షణ కల్పించబోతోంది. అయితే వీళ్లకు ఓటు హక్కు ఇవ్వడం లేదు, క్రిటికల్ రంగాల్లో జాబ్స్ ఇవ్వడం లేదు, పౌరసత్వం కూడా ఇవ్వడం లేదు, కానీ వాళ్ళు వెళ్లాల్సిన పని లేదు అని చెప్పింది మోడీ సర్కార్. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇది ఇప్పటికే భారత్కు వచ్చిన మతువాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నోటిఫికేషన్తో దళితులు ఎవరు, ముస్లింలు ఎవరు అనేది తేలబోతోంది. ముస్లింలను బయటకు పంపించే అవకాశం అయితే ఉంది. ఒక బెంగాల్లో 60 నియోజకవర్గాల్లో మతువాలు ఉన్నారు. 2014 లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆధార్, ఓటర్ ఐడీలు ఉన్నాయి. మోడీ నిర్ణయంతో వీరంతా కూడా బీజేపీ వైపుకు రాబోతున్నారు. ఈ 60 నియోజకవర్గాల్లో కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతువాల ఓట్లన్నీ కూడా బీజేపీకి పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బెంగాల్ సీఎం మమత మాత్రం అక్రమ వలసదారులను పంపించడానికి వీలు లేదు, ఒక్క ఓటు కూడా తీసేయొద్దు అన్న కామెంట్స్కి ఫుల్ స్టాప్ పడింది.